జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగా ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయ్యా. కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నాను సార్. రాజు, అమ్మని తీసుకొచ్చాను సార్. నమస్కారం అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్ రాజు. నువ్వు అనుకున్నది సాధించేదాకా అమ్మగారు మా ఇంట్లోనే ఉంటారు. ఏం సాధించాలరా నువ్వు? నువ్వు సాధించడానికి నీకు కోడలు సాధించాలి కదా. వస్తాను సార్. గుడ్ లక్. మీరు ప్రేమించేసుకున్నామంటే సరిపోయిందా? నువ్వు లోపలికి వెళ్ళు. మీరు ప్రేమించుకున్నా సరే నాకు 5 లక్షలు ఇవ్వండి, నేను ఒప్పుకోను. ఇంకొక బేరం ఆలోచించండి. నేను 5 లక్షల గురించి తప్ప ఇంకేది ఆలోచించట్లేదయ్యా. అసలు ఇదంతా మాట్లాడుతుంది మీరు కదండి. ఏంటి నేను కాదా? నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారయ్యా? నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదండి. అదేంటయ్యా బాబు, నేనే మాట్లాడుతున్నాను. మీరు కాదనండి. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? నేనే మాట్లాడుతున్నాను. మీ బొడ్డు కింద ఉన్న పుట్టుమచ్చ మీ చేత అలా మాట్లాడిస్తుందండి. బొడ్డు కింద పుట్టుమాచ మాట్లాడిస్తుందా? అవునయ్యా బాబు, ఈ విషయం నీకెలా తెలుసు? అంతేకాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ 13/4/1947. అవును, నీకెలా తెలుసు? అంతేకాదు, మీ ఒంట్లో ఒక చిత్ర విచిత్రమైన జబ్బుంది. ఆ విషయం మీకు కూడా తెలియదు. జబ్బా? ఎవరైనా విజిలేస్తే మీ ఒంట్లోంచి ఒక వింత శబ్దం వస్తుంది. శబ్దమా? ఏది విజిలై? అవునయ్య బాబు, మళ్ళీ అయ్యి. అవునయ్య బాబు, ఇలాంటి జబ్బుందని నాకే తెలియదు. నీకెలా తెలుసు? వెన్నుపూస మీద పుట్టుమచ్చున్న వాళ్ళకి ఇలాంటి జబ్బు వస్తుందని అధర్వణ వేదంలో 4వ పద్యంలో 3వ పంక్తిలో 2వ లైన్లో మొదటి వాక్యంలో రాసింది. వెన్నుపూస మీద పుట్టుమచ్చ నాకా? మీకే. ఇది కనపడి సావదు కానీ నీ మాటలు నమ్ములుగానే ఉన్నాయి. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి బాబు? ఇన్ని విషయాలు తెలుసు కదా, మీ డేట్ ఆఫ్ డెత్ చెప్పనా? ఏంటి నా చావు తేదీ చెప్తావా? నీ వాటం చూస్తుంటే చెప్పేసేలాగా ఉన్నావు. చెప్పకయ్యా బాబు, ఆ విషయం తెలిస్తే కంగారులో నేను ఇప్పుడే పోతాను. మరి ఆ విషయం చెప్పకుండా ఉండాలి అంటే 5 లక్షల రూపాయల కండిషన్ క్యాన్సిల్ చేస్తారా? అది మాత్రం కుదరదయ్యా. కుదరదా? కుదరకపోతే మీ డేట్ ఆఫ్ డెత్ చెప్తున్నాను, కాసుకోండి. అమ్మో, నేను విన్నాను. ఏంటి ఇంట్లోకి వెళ్తున్నారా? అవును. ఏ వెళ్ళని మీకే తెలుస్తుంది. తెలివైన వాడిని కాబట్టి డేట్ ఆఫ్ డెత్ చెప్తానన్నా వినకుండా వచ్చేసాను. ఇంతకీ నా రోజులు బాగున్నాయి. ఏమండి, నేను పక్కింటి పిన్నిగారి ఇంటికి వెళ్ళొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. లోపల హాల్లోకి మాత్రం వెళ్ళకండి. అంటే పెళ్ళం ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాననుకున్నదన్నమాట. నేను ఇప్పుడు హాల్లోకి వెళ్తాను. అమ్మో, అబ్బా, ఇదేంటి పెయింటింగ్ లో ఉంది? పిచ్చి మొహం, వాళ్ళకేయాల్సిన పెయింట్ గొచ్చకేసేసింది అనమాట. అమ్మ, ఇదేంటి? అమ్మ బాబోయ్, అతుకుపోతుంది. అమ్మో అమ్మో, అయ్యి బాబోయ్. హలో హలో, అదంతే, అమెరికా పేడ. అతుక్కుంటే వదలదు. నేనే ఇచ్చాను మీ ఆవిడ. ఇప్పుడు ఎలాగే బాబు? దాంట్లోంచి బయటకు వచ్చే మార్గం నేను చెప్తాను. నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. ఇస్తావు. ఇవ్వను. అమ్మా, ఇస్తాను. ఎలా ఇస్తాను? ఇవ్వను. ఇవ్వకపోతే నీ డేట్ ఆఫ్ డెత్ చెప్పేస్తాను. పారిపోవడానికి వీల్లేని పరిస్థితుల్లో పెట్టేసి ఇలా బెదిరించడం గొప్ప పాపయ్య బాబు. అయినా పర్లేదు, చెప్పేస్తున్నా. ఇదిగో నా డేట్ ఆఫ్ డెత్ కానీ చెప్పావంటే నా చెల్లెలి మీద ఒట్టే. ఇప్పుడేం చేస్తా? మొత్తం నేల కంటుకున్నా, నీ బుద్ధి మాత్రం పోనిచ్చుకున్నావు కదా. సరే చెప్పలే. అది చెప్పొద్దు కానీ ముందు ఈ అతుకుడు బేరంలోంచి బయటపడే మార్గం చెప్పబోయా బాబు. వెరీ సింపుల్. డైరీ వేసుకుని అలవాటు ఉందా? ప్యాంటు షర్టు విప్పేసి అందులోంచి బయటకు వచ్చాయి. అది నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ గచ్చు కతుకుపోతున్నాయా బాబు. రక్షించవా బాబు. అయ్యి బాబు, ఇదేంటి అతుకుపోయిందేంటి? ఇప్పుడు ఎలా? ఉండండి, నేను చెప్తాను. అలా కదంగు. ఇది అలా లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి. దీనికి 2 ఉంటాయి, 2 పరికి రాకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగా?
హలో ఓ జానా బెత్తెల జానమ్మ, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరనా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు, అదెంత పని. ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి, అటు. వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. ఏమండి? అమ్మ బాబోయ్, మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, ఇలా వయసు వచ్చింది, సిగ్గులేదు? వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. హా? మీ కంటికి ఇది పిల్లలాగుందో? అమ్మోయ్. ఉండు, నేను పని చేస్తాను. వదలు. అమ్మోయ్, అమ్మోయ్, మీ జానే ఆ? జానా బెత్తెల జానే. రండి. ఏమిటిలా వచ్చారు? నీ పాసుగాల అట్టడుగుతామందే కొలిపించుకుందామని కదా. షాపు దగ్గరికి రావచ్చు కదా. ఆడైదు జనం చూడరా, పిచ్చేది పేరిపోదా అంత. అందుకే ఈడకొచ్చినా. సరే కొలుస్తారండి. మే జానే, ఎప్పుడు నువ్వే కొలిస్తే ఏం వెరైటీగా ఉంటదే. ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు ఇవ్వరాదా, కొలుచుకుంటా. అయితే ఉండండి, టేప్ తీసుకొస్తా. వారి జానా బెత్తితో కొలుద్దాం అనుకుంటే టేప్ కోసం వెళ్తుంది ఏంటే. నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోయేలా. కొడుకు కొంప ముంచినవు గందరా. ఈ పొజిషన్ నన్ను చూస్తే నా యాల్యూస్ ఏమైపోద్దే. జానా, నా నెల జానా, జానా జానీ, ఈ రోజైనా నీ కొలతలు కొలవడానికి వచ్చాను. కొలవమంటావా? మాట్లాడు జానీ. నా మాటలు వింటుంటే ఒళ్ళంతా పులకరించిపోయి మాటలు రావటం లేదా? మాట్లాడు జానీ. అవును, మీ టైపే వేరు. మరి నా టైపులో కొలవమంటావా? ఆహా, ఏమి నా భాగ్యము. ఇప్పుడు నాకు తొందరగా చెప్పవే. తృప్తిగా ఉంది. ఆహా, ఇదేమిటి? అరటి బోధల్లా ఉండవలసిన నీ కాళ్ళు ఇనప స్తంభాల్లా ఉన్నాయి. తర్వాత చెప్తాను గానీ ముందు చుట్టుకొలత కొలుచుకో. కొలుస్తా. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. ఇదేమిటి? మెత్తగా ఉండ్రాళ్లలా ఉండవలసిన నీ భుజాలు గరుకుగా ఇనప గుండ్రాళ్లలా ఉన్నాయి. ఇలా మాటలతోనే టైం వేస్ట్ చేస్తావా? చేయను. ఏ జానా, ఇదేమిటి? మా తొట్టి నాన్న వాయిస్లా ఉన్నది. నేను సరేనా అన్న? ఈ తొట్టి ప్లేస్ పెట్టుకుని ఈ తొట్టి ప్లేస్ కు నువ్వెందుకు వచ్చినట్టు? అమ్మో ఆపండి. 10 మంది నా షాపుకి రావడం కోసం జానా బెత్తలతో కొలుస్తున్నానే గాని నేను మీరనుకున్న టైప్ మనిషిని కాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలేకండి. వెళ్ళండి. ఎవరికైనా ఎన్నడైనా